హరే కృష్ణ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకృష్ణుని నామస్మరణ మన జీవితానికి శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక బలం అందిస్తుంది. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవంతుని కృపను పొందండి. కొందరు పుడతారు, జీవిస్తారు, వెళ్ళిపోతారు. కానీ మరికొందరు మాత్రమే తాము నడిచిన ప్రతి దారిలోనూ ఒక సంతకాన్ని వదిలి వెళతారు. కృష్ణా తీరపు మట్టి వాసనలు, సంస్కారాల పరిమళాలు వెదజల్లే మల్లంపల్లి గ్రామం 1966 సెప్టెంబర్ 16వ తేదీన శ్రీ గురిపర్తి కోటేశ్వరరావు, లక్ష్మీ నాంచారమ్మ దంపతులకి పుణ్యఫలంగా ఈ ఇలపైన అడుగుపెట్టారు శ్రీనివాసరావు గారు. విజయవాడ విద్యోదయ, సివిఆర్ స్కూళ్లలో అక్షరాలు దిద్దుకున్న ఆ బాలుడు పెరిగి పెద్దవుతూ మాటల్లో మితభాషిగా, చేతల్లో పరోపకారిగా అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. విధి ఆయన్ని ప్రతి అడుగులోనూ పరీక్షించింది. చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం ఉద్యోగంతో పోరాటం మొదలయ్యింది. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి. ప్రతిభ ఉంది. ఏపీ ఎస్బిటిఈటి హయ్యర్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్లలో అర్హత ఉంది. కానీ వ్యవస్థలోని అవినీతి ఆయనకు ప్రభుత్వోద్యోగాన్ని దూరం చేసింది. లంచం ఇచ్చిన వాడికే లక్ దక్కిన ఆ రోజు ఆయన కుంగిపోలేదు. తండ్రిగారి వ్యాపార నష్టాలు, ఇద్దరి చెల్లెళ్ల పెళ్లిళ్లు, ఇంటి బాధ్యత అన్నీ భుజాన వేసుకుని కేవలం 20 ఏళ్ల వయసులో 1987లో విజయవాడ సిద్ధార్థ సెంటర్లో ఎస్ఆర్ఆర్ టైప్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. నాకు ఉద్యోగమివ్వని వ్యవస్థను చూసి నేనేడవను, 100 మందికి ఉద్యోగాలిచ్చే వ్యవస్థగా నేను మారుతాను అని నిరూపించారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దితే అందులో ఎందరో ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా దేశానికి సేవలందిస్తున్నారు. ఇది ఆయన సంకల్ప బలం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఒక బాధ్యతగల అన్నయ్యగా తమ్ముళ్ళకి అండగా ఉంటూ అందరితో నోట్లో నాలుకలా కలిసిపోయేవారు శ్రీనివాసరావు గారు. పంతొమ్మిది 1993లో మాడపాటి శేషగిరిరావు, జయలక్ష్మి గార్ల సుపుత్రి భవానీ గారితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి లభించిన అమూల్యమైన కానుక పుత్రరత్నం యదువంశీ కృష్ణ. గోకుల కృష్ణ, గోపాల కృష్ణ, మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. 1999లో ఎన్నో కష్టాల కోర్చి గోకుల్ గ్రాఫిక్స్ సంస్థని ప్రారంభించారు. అప్పటి చీఫ్ విప్ కాగిత వెంకట్రావు గారే స్వయంగా విచ్చేసి ఆ సంస్థను ప్రారంభించారు అంటే సమాజంలో ఆయనకున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తానెదగడమే కాదు, చుట్టూ ఉన్న మిత్రులను కూడా వ్యాపారవేత్తలుగా మార్చిన నిలువెత్తు నిచ్చెన ఆయన. లౌకిక ప్రపంచంలో వ్యాపారం చేస్తూనే అలౌకికమైన ఆ కృష్ణుడి పాదాలకు తన జీవితాన్ని అంకితం చేశారు. 2000 సంవత్సరం నుండి ఇస్కాన్ సంస్థలో చేరి బుక్ డిస్ట్రిబ్యూషన్, ఆలయ నిర్మాణం, హరినామ సంకీర్తనల్లో అగ్రభాగాన నిలిచారు. అమెరికాలో సైంటిస్టుగా పనిచేసి సన్యాసం తీసుకున్న పరమ పూజ్య భక్తి స్వరూప దామోదర స్వామి మహారాజు గారి హృదయాన్ని గెలుచుకుని 2005వ సంవత్సరంలో వారి ద్వారా దీక్షను స్వీకరించారు. విజ్ఞాన శాస్త్రం ఎక్కడ ముగుస్తుందో ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది. భావనతో భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్సి బెంగళూరు వంటి సంస్థల్లో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ సదస్సులు నిర్వహించి
ఆధునిక యువతకు సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని చాటి చెప్పారు. ఊరూరా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరిపిస్తూ పాంప్లెంట్లు, బ్యానర్లు వేయిస్తూ జగమంతా కృష్ణమయం చేశారు. हरिहराय नमः कृष्ण जादवाय नमः यादवाय माधवाय केशवाय नमः. ఆయన నరనరాల్లో దేశభక్తి, ధర్మభక్తి ప్రవహించాయి. తెల్లవారుజామునే లేచి ఆర్ఎస్ఎస్ శాఖకి వెళుతూ హిందూ ధర్మ ప్రచారానికి నడుం బిగించేవారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ లోగోను డిజైన్ చేసి తన భక్తిని చాటుకున్నారు. ముప్పై ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాత రోడ్డున పడి రక్తం చిందిస్తుంటే చూస్తూ ఊరుకోవడం హిందూ ధర్మం కాదు. ప్రాణాలకు తెగించి అక్రమంగా తరలిస్తోన్న గోవులను ఎన్నో మార్లు అడ్డుకొని సుస్థిర గోశాలలకు చేర్చారు. ఆంధ్రాలోనే కాకుండా ఉత్తరప్రదేశ్, జైపూర్ వంటి సుదూర ప్రాంతాల గోశాలలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచిన అపర గోసేవకుడు ఆయన. తన కుమారుడు 12 ఏళ్ల వయసులో నిమిషానికి 60 పదాలు టైప్ చేసి రికార్డు సృష్టించడం, ఈ రికార్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికలు కవర్ చేసి గొప్పగా కీర్తించాయి. ఒక తండ్రికి అంతకన్నా ఏం కావాలి? తన కుమారుడు యదువంశీ కృష్ణను కేవలం వ్యాపారవేత్తగానే కాదు, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, సంగీత ప్రావీణ్యం కలిగిన మహోన్నతుడిగా తీర్చిదిద్దారు. నేడు థాయిలాండ్లో 100 మిలియన్ల టర్నోవర్తో ఐక్యరాజ్య సమితి, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే స్థాయికి తమ కొడుకు ఎదిగాడంటే అది ఆ తండ్రి ఇచ్చిన సంస్కారమే. సమాజాన్ని, వ్యాపారాన్ని, ఆధ్యాత్మికతను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ ఇంత చిన్న వయసులోనే ఆయన పరమపదించడం మనందరికీ తీరని లోటు. ఆయన చేసిన సేవ, పంచిన జ్ఞానం చరిత్రగా మారుతుంది. శ్రీ గొరిపర్తి శ్రీనివాసరావు గారు భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా ఆపదలో ఆయన చేసిన సహాయం, ఆయన నడిపిన గోశాలలు, ఆయన పంచిన కృష్ణనామం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. మీరు చూపిన ధర్మ మార్గం మాకెప్పటికీ మార్గదర్శకం. ధర్మమూర్తి, కృష్ణ చైతన్యమూర్తి శ్రీ గొరిపర్తి శ్రీనివాసరావు గారి పవిత్ర స్మృతులకు ఇవే మా అశ్రునయనాల ఘన నివాళి. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. పాడినా భలే ఉంది మళ్ళీ
జోహార్ శ్రీనివాసరావు గారు, జోహార్ జోహార్. జోహార్ శ్రీనివాసరావు గారు, జోహార్ జోహార్. హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్.